అంత్యకాల సూచనలు అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ అంత్యకాల సూచనలు ప్రోగ్రాంలో చాలా విషయాలు చాలా డీప్గా ఉన్నాయి, చాలా అర్థవంతంగా ఉన్నాయి. మీరెంతవరకు ఆస్వాదిస్తున్నారో తెలియదు గానీ నేను స్పష్టంగా గమనిస్తూ ఉన్నాను. చాలా విషయాలు కొత్త డైమెన్షన్స్లో గొప్ప ఉజ్జీవం వస్తుంది, ఎక్కువ ఇన్సైట్స్ వస్తున్నాయి. చూస్తూనే ఉండండి. ఈ రోజు కూడా మన స్టూడియోకి బ్రదర్ జగన్ గారు విచ్చేశారు ఫ్రమ్ హెవెన్లీ లాడర్ మినిస్ట్రీస్. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. మిమ్మల్ని చూస్తే చాలా విషయాల్ని అడగాలనిపిస్తోంది. అనేక సంగతులు ఈ మాథ్యూ 24లో అనేక ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇది ఒక్క చాప్టరే, బట్ మీరు గమనిస్తే ఇది దాదాపు మన 7th ప్రోగ్రామో 8th ప్రోగ్రామో అనుకుంటాను. ఒకే చాప్టర్లో ఇన్ని విషయాలున్నాయి. అయితే వీటన్నిటినీ కోడెడ్ లాంగ్వేజ్లో యేసుక్రీస్తు కొన్నిసార్లు ప్లెయిన్గాను చెప్పారు, డీప్గాను చెప్పారు. వేరే ఇంకా ఏమైనా ఉందంటారా? టు అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్, ఆ ఆస్పెక్ట్లో అడుగుతున్నాను. ఇది ఒక ఒక నిధి లాంటిది. అవును, ట్రెషర్. ట్రెషర్. ఈ 24వ అధ్యాయం మాత్రమే కాదు, అన్ని అధ్యాయాలు అంతే. 24వ అధ్యాయాన్ని మాత్రం మనం ఒక ఎపిసోడ్గా చూస్తూ వస్తున్నాం. అయితే ఇందులో మనం 8 అంశాలను చూసాం. దీంట్లో మొత్తం 51 వచనాలే ఉన్నాయి. అలా చూస్తే అప్పుడు ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క వచనానికి 8 ఎపిసోడ్స్ ఉన్నాయంటున్నాను. ఓకే, అంత డీప్గా ఉంది. అంత డీప్గా ఉంది. ఇందులో ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. కానీ దీన్ని 8 మినిట్స్లో చదివేస్తున్నారు. యాక్చువల్గా దీన్ని చాలా మంది చదవరనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఎండ్ గురించి ఉంది. నాకు తెలిసి యెషయా గ్రంథం లేకపోతే చాలా మంది కష్టపడతారు. ఎందుకంటే దానిలోనే వాగ్దానాలు ఎక్కువగా లేదు, ఉంటాయి. అది వాస్తవానికి కొంచెం కష్టంగా ఉన్నా కూడా, కొంచెం హార్డ్గా ఉన్నా కూడా రాయడానికి ఒక ఉద్దేశం ఉంది కదా. కాదు, ఇది లేకపోతే 20% వరకు ఎండ్ టైమ్ ప్రాఫెసీ మనకు లభించదు. ఈ 24వ అధ్యాయం, లూకా 21వ అధ్యాయం, ఇవి రెండు దాన్ని బేస్ చేసుకునే ఉన్నాయి. సో ఈరోజు మనం దీని లోపల ఉన్న విషయాల్ని అంతగా తవ్వి బయటకు తీయొచ్చు. ఇప్పుడు మనం కెపాసిటీని బట్టే మనం వాటిని తీస్తున్నాం. దేవుడు ఆయన కెపాసిటీకి తగ్గట్టుగా మనకి ఇవ్వలేదు. ఒకచోట యేసు ఉంటారు, యోహాను 16లో, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అంటున్నారు. ఆ రోజుల్లో వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు. యేసుప్రభువే మాట్లాడాలనుకున్నా కూడా వాటిని సహించే కెపాసిటీ వాళ్ళకి ఆ రోజు లేదు. అంత డీప్గా ఉంది. అంత డీప్గా ఉన్నాయి. యేసు ఒక్క మాట మాట్లాడారంటే అందులో చాలా డైమెన్షన్స్ ఉంటాయి. మనం వాటన్నిటిని గుర్తించలేం. అయితే మనకేమిస్తున్నారో ఆ వ్యూలోనే మనం వారిని చూస్తూ ఉన్నాం. ఓకే, సో మీరు చెప్పిన విధంగా మన కెపాసిటీకి తగ్గట్టుగానే ఆ స్థాయికి బఫే తగ్గట్టు ఉంటుంది. మనం ఎంత తినగలమో అంతే పెట్టుకుంటాం కదా. అంతే, ఉంది అంతే. కదా అని మొత్తం పెట్టుకోలేం కదా. అవునవును, మన చేతి సైజుని బట్టే తీసుకునే ముద్దొస్తుంది కదా. అదే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఓకే, ఇప్పుడు గమనిస్తే ఈ మాథ్యూ చాప్టర్ 24లో నోవహు గురించి మనం చూసాం. ఆ టైంకి ఈ టైంకి ఉన్న కనెక్షన్ గురించి చూసాం. బట్ ఇందులో వచ్చేసి మాథ్యూ చాప్టర్ 24 ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే 40 నుండి మనం చూస్తే ఒక డిఫరెంట్ కాంటెక్స్లో ఒక ఎండ్ టైం, ఒక వార్నింగ్, ఇవి రెండూ కలగలిపిన విషయాన్ని క్రీస్తు చెప్పారు. ఈ యొక్క 40, 41, 42 వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గాను ఉన్నాయి. వీటిని ఒక పిక్చరిస్టిక్గా కూడా చెప్తున్నారు ఆయన. ఈ యాంగిల్లో అంటే ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో చదువుతాను. దెన్ 2 men will be in the field, one will be taken and other left. 2 women will be grinding at the mill, one will be taken and other will be left. అని చెప్పి, వాచ్ therefore, for you do not know what hour your Lord is coming. ఇది మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఇలా ఒక విజువల్ పిక్చర్ని ఇచ్చి జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్స్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడిది నాకు తెలిసి ఇందులో 2 వ్యూస్ ఉన్నాయి. రెండు వ్యూస్ని మీరు చెప్పండి. 3వ వ్యూ గురించి నేను తర్వాత అడుగుతాను. ఇప్పుడేంటంటే 2 వ్యక్తులు పొలం పనుల్లో ఉంటారు. ఒకరు ఎత్తబడతారు, ఇంకొకరు విడిచిపెట్టబడతారు. అవును. తర్వాత 2 స్త్రీలు తిరగలు విసురుతూ ఉంటారు. ఇవి 2 చూసామంటే 2 టైమ్స్. పొలంలో పనిచేసేవాళ్ళు పగటిపూట పనిచేస్తారు. తిరగలు విసిరేవారు, ఇంట్లో పిండి కొట్టేవారు ఎప్పుడు కొడతారు? ఈవినింగ్లో. ఊహించని రోజు మనుష్య కుమారుడు వచ్చును. దాని అర్థం ఏంటంటే భూమి మీదకి యేసుక్రీస్తు యొక్క రాకడ ఒక్కసారి. ఆ సమయం ఒకరికి పగలుగా ఉండొచ్చు, ఇంకొకరికి ఈవినింగ్ గా ఉండొచ్చు. ఓకే, సపోజ్ అమెరికాలో రాత్రిపూట అవ్వచ్చు, మనకి పగలపూట అవ్వచ్చు. చూస్తున్న విధంగా ఒక లైవ్ టెలికాస్ట్ లాగా. సో ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు. ఇప్పుడు ఒక డిజాస్టరో, భూకంపమో ఏదో ఒకటి, ఒక ఆస్ట్రాయిడ్ బలంగా భూమిని ఢీకొట్టబోతుందంటే ఆ ఆస్ట్రాయిడ్ ఢీకొట్టే సమయంలో ఒక దేశంలో మార్నింగ్ 5 o'clock అప్పుడు వాకింగ్ చేస్తూ ఉండొచ్చు, ఒక దేశంలో నిద్రపోతూ ఉండొచ్చు, ఒక దేశంలో మధ్యాహ్నం పనులు చేసుకుంటూ ఉండొచ్చు. అవును, ఆ అర్థంతోనే ఆయన ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఇదేంటంటే ఒక బాహ్య ప్రకారమైన వ్యూ ఆయన చెప్పేది. దీని వెనుకున్న స్పిరిచువల్ వ్యూ ఏమిటి అని అడిగితే, పొలంలో 2 పనిచేసుకుంటూ ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఇంకొకళ్ళు విడిచిపెట్టబడతారు. అయితే ఈ మాటల యొక్క అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ పొలం అనేది దేవుని యొక్క క్షేత్రం. అంటే దేవుని యొక్క అది పరిచర్య చేసే వారిలో 2లో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. 2 సేవ చేసేవాళ్లే. సో 2ని తీసుకోవాలి కదా.
అవును. అదే. ఇంకో వాక్యంలో ఏం చెప్తారంటే, పొలంలో పని చేసేవాడు తన బట్టలు తీసుకోవడానికి ఇంటికి వెళ్ళకూడదు అంటారు. వెళ్ళొచ్చే గ్యాప్‌లో ఈయనొచ్చి వెళ్ళిపోతారు. అంటే అప్పుడు ఆహ్, స్లాకింగే ఉండకూడదు అంటారా? అంటే, అంటే మనకి ఇక్కడ, అక్కడ ఒక చిన్న ఇది కూడా జరగకూడదు. డైవర్షన్. డైవర్షన్ కూడా ఉండకూడదు. చాలా హార్డ్‌గా ఉందండి ఇది. అవును. అంటే ఇప్పుడు మీరు టెలికాస్ట్ చూస్తూ ఉన్నారు కదా! ఇప్పుడు ఒక్క సెకన్ కూడా ఈ ఓకే. షూటింగ్ చేసేవాళ్ళు అటు ఇటు చూడలేరు. కరెక్టే. మళ్ళా చూస్తూ ఉండరు వాళ్ళు. ఎందుకంటే మనం ఏ మిస్టేక్ చేసినా వెంటనే వాళ్ళు అవును. గమనించాలి. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటూ ఉన్నాం. సడెన్‌గా ఫోనొస్తే తీసి మాట్లాడతామా? ఖచ్చితంగా మాట్లాడాం. మాట్లాడం కదా! ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయే వరకు మనం చాలా కాన్షియస్‌గా ఉంటాం. కరెక్టే. ఒక టీవీ ప్రోగ్రామ్‌కే ఇంత కాన్షియస్‌గా ఉంటే హ్మ్. భూలోకం నుంచి పరలోకానికి చేరుస్తారాయన. అప్పుడు ఇంకెంత కాన్షియస్‌గా ఉండాలి మీరు? బట్ మీరనేది చెప్పుకోవడానికి బాగానే ఉంది. కానీ కొంచెం గూడా ఇలా తిరిగి చూడకూడదు. వాళ్ళు కష్టపడి పనిచేస్తూనే ఉన్నారు. జస్ట్ చూస్తే ఏమవుతుంది? వాళ్ళని గూడా వదిలేస్తారా అనే ఒక ప్రశ్నొస్తుంది. లోతు భార్య వెనక్కి తిరిగే కదా అవును. చూసింది. ఉప్పు స్తంభం అయిపోయింది. అవును. ఉప్పు స్తంభం అవును. ఎందుకైపోయింది? కానీ తిరిగి చూడకూడదు అని ఆయన ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు అదే వీళ్ళకి కూడా ఇచ్చారు. ఓకే. ఓకే. ఇచ్చారా? అదే ఇన్‌స్ట్రక్షన్. రైట్. పొలంలో ఉన్నవాడు ఇంటికి వెళ్ళకూడదు అంతే. తన వస్త్రాల కోసం తిరిగి వెళ్ళకూడదు. ఎందుకు వస్త్రాల కోసం వెళ్ళాలి? ఇద్దరు మాత్రమే వస్త్రాల కోసం వెళ్తారు. హ్మ్. ఒకటి వస్త్రం ధరించుకుని బయలుదేరదాం అనుకునేవారు వస్త్రం కోసం వెళ్తారు. పని మానేసి వెళ్ళేవారు లేదా హ్మ్. పూర్తి చేసి వెళ్ళేవాళ్ళు. రెండవది రిలాక్స్ అవ్వాలనుకునే వాళ్ళు వస్త్రాల కోసం వెళ్తారు. అర్థమైందా? హ్మ్. ఈ ఇద్దరూ కాదు. యూ మస్ట్ వర్క్. యూ మస్ట్ ఆన్ ద ఫీల్డ్. మీరెప్పుడు ఆ ప్లేస్‌లో నిలబడే అలర్ట్‌గా ఉండాలి. ఉండాలి. అలర్ట్‌గా ఉండాలి. ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. హ్మ్. యూ మస్ట్ బి రెడీ ఫర్ దట్. అదే దేవుడిక్కడ చెప్పారు. సో, ఆ కాంటెక్స్ట్ ఆ కాంటెక్స్ట్. అప్పుడు దాని యొక్క స్పిరిచ్యువల్ వ్యూ ఇది. స్పిరిచ్యువల్ వ్యూ. లోకపరంగా చూస్తే వాళ్ళిద్దరూ పగటిపూట పనిచేస్తూ హ్మ్. ఉంటారు. అదే ఇలాంటిదే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయము ఇంకో ఇంకో డైమెన్షన్. చోట ఉంటుంది. హ్మ్. అదేంటంటే ఇద్దరు పడుకుని ఉంటారు. ఒకరు ఎత్తబడతారు. ఇంకొకరు విడిచిపెట్టబడతారు. యాక్చువల్‌గా ఏంటండి అని అడిగారంటే అక్కడ ఇద్దరు పడుకుని ఉండేది రాత్రిపూట ఓకే. నిద్రపోతూ ఉన్నారు. రైట్. ఈ పగలు ఒకటి సాయంత్రం లేదా నైట్. నైట్. ఒకరు ఎత్తబడతారు. మరొకరు విడిచిపెట్టబడతారు అని ఉంది. ఒకళ్ళు ఎందుకు ఎత్తబడతారు? ఇంకొకళ్ళు ఎందుకు విడిచిపెట్టబడతారు? అని అడిగితే ఇక్కడే స్పిరిచ్యువాలిటీ వస్తుంది మనకి. హ్మ్. ఎందుకు విడిచిపెట్టబడతారు అన్నప్పుడు స్పిరిచ్యువల్ థాట్ వస్తుంది. హ్మ్. ఎందుకలాగా అనేటప్పుడు అది యాక్చువల్‌గా దేన్ని సూచిస్తుంది అంటే మరణించిన వారిని. ఇద్దరు పడుకునుంటారు. క్రీస్తునందు మృతులు ముందుగా లేపబడతారు. తర్వాత సజీవులైన మనము అని 1 తెస్సలోనికీయులకు 4:16-17లో పౌలంటారు. అప్పుడు క్రీస్తునందు చనిపోయిన వారు లేపబడతారు. క్రీస్తునందు చావని వారు అక్కడే సో, ఉంటారు. ఆ మీనింగ్ దానర్థం అది. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. రెస్ట్ ఇన్ పీస్ అంటాం కదా! వాళ్ళల్లో ఎవరు లేపబడతారు? ఇద్దరూ పడుకునుంటారు. ఒకరు ఎత్తబడతారు. ఒకరు విడిచిపెట్టబడతారు. అంటే క్రీస్తునందు చనిపోయిన వారు లేపబడతారు. హ్మ్. క్రీస్తునందు చావని వారు అక్కడే ఉంటారు. హ్మ్. యాక్చువల్‌గా మనం అందరిని క్రైస్తవులుగా భావించి సమాధి చెయ్యొచ్చు. మీ రాజ్యంలో చేర్చుకోండి అని మనం చెప్పొచ్చు. ఆయన చేర్చుకోవాలి కదా! అవును. అందుకే ఆయన అంటున్నారు. ఎవరు చేర్చుకోబడతారో, ఎవరు విడిచిపెట్టబడతారో అక్కడ ఉంది. అక్కడుంది. సో, క్రీస్తు యొక్క ఒక్కొక్క విషయానికి వెనుక ఇలాంటి అద్భుతం ఏదో ఒకటి ఉంటుంది. ఇలాంటి ఓ కాంటెక్స్ట్ ఉంది. ఇక్కడొచ్చేసి ఆయన గూడా చెప్తున్నారు బీ వాచ్‌ఫుల్. ఈ మాట చెప్పి ఒక ట్విస్ట్ కూడా ఇస్తున్నారు. ఈ విధంగా చెప్తున్నాను మీరు గమనించండి, జాగ్రత్తగా ఉండండి అని డిసేబుల్స్‌తో చెప్తున్నారు. ఆ వాచ్‌ఫుల్‌గా ఉండండి అని చెప్పడాన్ని మీరే విధంగా చూస్తారు? ఊహించని రోజున మనిషి కుమారుడు వస్తాడు. అవును. సో, ఆయన ఎప్పుడొస్తారో మనకు తెలీదు. హ్మ్. మ్యాచ్ 24, 26లో ఆయన ఏమంటున్నారు? ఆ రోజు గాని, ఆ ఘడియ గాని తండ్రి తప్ప మరెవరు ఎరుగరు అంటున్నారు. హ్మ్. ఇదే విషయాన్ని మనం మార్క్‌లో చూస్తే మార్క్ హ్మ్. 13:32లో ఉంటుంది. అక్కడ ఆయన హ్మ్. ఏమంటున్నారంటే, కుమారుడు ఎరుగడు, దూతలు కూడా ఎరుగరు. అవును. ప్రతి ఒక్కరికి ఏం చేయబడింది ఆ విషయం? మరుగు లాక్డ్ చేయబడింది. అవునవును. అది సీల్ చేయబడింది. సో, ఆ విధంగా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొక ఉదాహరణకు చెప్తున్నాను. హ్మ్. ఈ చర్చను బట్టి దీన్ని ఒక ఉదాహరణగా మీరు భావించుకోండి. హ్మ్. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున యేసు ఉన్నారు. రైట్ సైడ్‌లో ఉన్నారు. హ్మ్. తండ్రిని చూస్తూ ఉన్నారు. అన్నీ జరుగుతూ ఉన్నాయి. తండ్రి వెళ్ళు అంటారు. హ్మ్. జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఎగ్జాంపుల్‌గా. ఇలాగే ఓకే. ఉంటుందని కాదు. అవును. వెళ్ళు అన్న వెంటనే రెప్పపాటు కాలంలోనే మనమంతా కూడా మాయమైపోతాం. ఒక్క నిమిషంలో వచ్చి వెళ్ళిపోతారు అంతే. సో, ఇప్పుడు తండ్రి ఎప్పుడు వెళ్ళు అంటారనేది ఈయనకి తెలీదని వాక్యం చెప్తోంది. అదాయన భూలోకంలో ఉన్నంత వరకు, ఆ తర్వాత వేరే విషయాలున్నాయి. సో, ఊహించని రోజున మనుష్య కుమారుడు వస్తాడు. అయితే దేవుడు వచ్చే రోజు నాకు తెలీదు. ఊహించని రోజు అనుకున్నప్పుడు హ్మ్. 24 గంటలు అలర్ట్‌గా ఉండాలి. సాధ్యమేనా? కష్టం. బట్ దాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు. 24 అవర్స్ అలర్ట్‌గా ఉండడం నార్మల్‌గా మీకు సాధ్యమేనా? నిద్రపోయేటప్పుడు కూడానా? అవును. నిద్రపోయేటప్పుడు కూడా. అవును. ఈజ్ ఇట్ ఇట్స్ పాసిబుల్? నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. దిస్ ఈజ్ పాసిబుల్. ఇది స్పిరిచువల్‌గా పాసిబుల్. కానీ ప్రాక్టికల్‌గా చెప్తున్నాను నేను. ఓకే. స్పిరిచువల్‌గా ఇది పాసిబుల్ అవుతుంది. మీ స్పిరిచ్యువల్ పాసిబిలిటీని ప్రాక్టికల్‌గా ఓకే. మార్చుకోవచ్చు. ఎలాగా? ఎలా అంటారా? హ్మ్. ఇప్పుడు కొంతమంది మన నాన్న వాళ్ళు నిద్రపోతుండడం మీరు గమనిస్తే హ్మ్. మీకు అర్థమవుతుంది. కొంతమంది సేవకులు నిద్రపోయేటప్పుడు కొందరు కళ్ళు చూసారంటే తెరుచుకొని నిద్రపోతారా? అది కాదు గదా! అది కాదు. రియల్‌గానే నిద్రపోతారు. రియల్‌గానే అవును. బాగా డీప్ స్లీప్‌లో ఓకే. ఉంటారు.
కానీ చూస్తే డీప్ స్లీప్‌లో నిద్రపోయేటప్పుడు కూడా స్తోత్రం, స్తోత్రం అంటారు వాళ్ళు. నిద్రలో. నిద్రలో కూడా అటు ఇటు తిరిగేటప్పుడు స్తోత్రం, అవును. ప్రైజ్ ద లార్డ్ అవును. అని అంటూ ఉంటారు. యేసయ్య మీకు స్తోత్రం అంటారు. ఈ థాట్ ఎందుకొస్తుంది? ఎందుకొస్తుంది అని ఓకే. మరుసటి ఉదయాన్నే వాళ్ళని పిలిచి అడగండి. మీరెందుకు నిద్రలో ఇలా ప్రైజ్ చేస్తున్నారు అంటే హ్మ్. వాళ్ళకి తెలీదు. అవును. తెలీదు. ఎందుకు? ఎందుకలా చేశారు? ఎందుకంటే ఆ థాట్ వాళ్ళకి మైండ్‌లో ఉంది. డిఫాల్ట్‌గానే అది వాళ్ళ ఆత్మలో ఉంది. హ్మ్. వాళ్ళకి తెలియకుండానే ఆ స్తుతి వస్తూ ఉంది. అవును. అవును. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆ స్తోత్రం వస్తూ హ్మ్. ఉంటుంది. దీని గురించి చెప్పేది. దీన్నే కీర్తనకారుడు అంటారు, నేను పడుకున్నా కూడా నా ఆత్మ మేలుకునే ఉంటుంది అని. అప్పుడు రివర్స్‌లో నన్ను ప్రశ్న అడగమంటారా? అప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్‌లో రేపు నేను చనిపోతానేమో అని భయపడుతూ నిద్రపోయే వారికి సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆ భయం అలాగే ఉంటుంది. ఎందుకు మీరలా భయపడాలి అవును. అంటున్నాను. మీరు చెప్పింది కరెక్టే. బట్ రివర్స్‌గాను ఉంది. రివర్స్‌గానే దేవుని ఉంది. యొక్క ప్రసన్నత లేకపోతే భయపడిపోయి కన్‌ఫ్యూజన్‌తో నిద్రపోయినా కూడా అది సబ్‌కాన్షియస్ మైండ్‌తో పని చేస్తుంది కదా! అవునవును. హ్మ్. ఇవే కాదు, వేరే విషయాలు కూడా సబ్‌కాన్షియస్ మైండ్‌లో పనిచేస్తాయి. ఎలాగా? విడిచిపెట్టబడతానేమో, ఓహో! ఒకవేళ రేపెలా రేపటి ఉంటుందో, రోజుని నేను కోల్పోతానేమో. లాస్ అవుతావేమో, నరకానికి. ఆ ధ్యాసలో పడుకునే వారికే ఆ విధమైన డ్రీమ్స్ వస్తూ వాటి ఉంటాయి. గురించే వస్తాయి. నేను నరకానికి వెళ్తాను, అది చేశాను, ఇది చేశాను అనే ఆ కాన్సెప్ట్‌లో ఓకే. ఉంటుంది. యాక్చువల్‌గా ఈ రాకడ అనేది వీళ్ళు చెప్తున్నట్టు టెన్షన్ పడాల్సిన విషయం కాదు. ఓకే. ఇదొక యథార్థమైన విషయం అలా కూడా అంటారా? కాదు, హ్మ్. ఒక సంతోషకరమైన ఓహ్! విషయం ఇది. సంతోషించాల్సిన విషయం ఇది. మీకు అమెరికాకి వీసా వస్తే ఎంత సంతోషపడతారు? అవును. పరలోకానికి ప్రవేశించబోతున్నామంటే అప్పుడు ఎంత సంతోషపడాలి? కొంతమంది 10 సార్లు రాకపోయినా 11 కూడా ట్రై చేస్తారు వీసాకి. అవును, ట్రై చేస్తున్నారు. పరలోక రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు నా ఆత్మ ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. నేను నెగెటివ్‌గా ఆలోచిస్తే అవును. నేను పోతానో లేదో అని. హ్మ్. వెళ్ళకపోతే ఏంటి నా పరిస్థితి? అవును, నేనెప్పుడు ఏం చెప్తానంటే హ్మ్. ఇప్పుడు మన బ్రదర్ అసలు ఆ మినిస్ట్రీకి డౌట్ ఎందుకని రావాలి? ఆ డౌట్ ఎందుకొస్తుందంటే వాళ్ళ స్పిరిచ్యువల్ లైఫ్‌లో వాళ్ళకే ఒక వాళ్ళకి ఆ నమ్మకం లేనప్పుడా? నమ్మకం లేదు. ఇప్పుడు బాగా చదివే ఒక స్టూడెంట్‌ని చూడండి. అవును. బాగా చదువుకునే స్టూడెంట్‌ని చూస్తే ఎగ్జామ్ టైమ్‌లో వాడికి ఫియర్ అనేది ఉండదు. ధైర్యంగా ఫేస్ చేస్తాడు. వాడు ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎగ్జామ్స్ ఎప్పుడొస్తాయని టైమ్ టేబుల్ కోసం వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ కోసం, రెండో ర్యాంక్ కోసం పోటీ పడుతూ ఉంటారు. ఆ లెవెలే వేరని ఆ చెప్పాలి. లెవెల్ వేరు. వాళ్ళకి ఎగ్జామ్ ఫియర్ అనేదే ఉండదు. అవును. వాళ్ళకి సంబంధించి 3 గంటల సమయం ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకి సరిపోదు. అవును. చాలా విషయాలు చాలా విషయాలు రాయాలి. ఆ చివరి 5 నిమిషాలు కూడా వాళ్ళు రాస్తూనే ఉంటారు. అవును. థ్రెడ్ కట్టుకుని మరీ వాళ్ళు నిజమే. రాస్తుంటారు. అవును. సో వాళ్ళకి ఎగ్జామ్ ఫియర్ అనేది ఉండదు. హ్మ్. వాళ్ళు ఫెయిల్ అవుతామేమోనన్న భయం కూడా వాళ్ళకి ఉండదు. మంచి ర్యాంక్ వస్తుందా అనే భయం మాత్రం ఉంటుంది. అవును. కదా? వాళ్ళ ఆలోచన వేరుగా ఉంటుంది. అవును. మనం 35 మార్కులకే రాసేస్తే అవును. అది రిజల్ట్ రావడానికే భయం. రిజల్ట్‌కే భయం. ఏం జరుగుతుందో, ఎలా వస్తుందో అని భయంగా అదే ఉంటుంది. టైంలో ఎవరో ఒకరు వచ్చి నువ్వు ఈ రాసిన ఆన్సర్ తప్పు అని చెప్తారు. దాంతో మనకు 33 వస్తాయని అవును. తెలిసిపోతుంది. రాసిందే కొద్దిగా. రాసిందే కొంచెం. దాంట్లో మళ్ళీ భయం. మరైతే నాకు మార్కులు తక్కువ వస్తాయనే భయం ఉంటుంది కదా! నేను స్పిరిచ్యువల్ లైఫ్‌లో దేవునితో నడిచే అనుభవం గనుక ఉంటే నాకు ఈ భయం అనేదే ఉండదే. కానీ దేవుడితో మూవ్ అయ్యే వారికి కూడా భయం వస్తుంది కదా! ఎలా? ఎవరికి? ఫియర్. అంటే దేవునితో పాటు ఉన్నప్పుడే 100% వెళ్తామా అని కాదు. ఆ స్టేజ్‌కి ఎదురు చూస్తున్నారా దేవుడు అనేది నా ప్రశ్న. ఇప్పుడు నోవహు దేవునితో సంచరించాడు. అవును. అతను ఓడనే కదా కట్టాడు. నిజమే. అవును. మరి అలాంటప్పుడు అతనిలో ఏముంటుంది? ఓ కాన్ఫిడెన్స్ ఉంటుంది. జలప్రళయం వచ్చి వీళ్ళందరూ చచ్చిపోతారు. నేను తప్పించుకుంటాననే కాన్ఫిడెన్స్ ఉంటుంది అవును. కదా! ఆ కాన్ఫిడెన్స్ మీకు స్పిరిచ్యువల్‌గా ఇప్పుడు రావాలి అంటున్నాను. సో ఆ ఈరోజు స్థాయికి దేవుడు వస్తే నేను వెళ్ళిపోతాను. ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ దట్ గాడ్ విల్ టేక్ మీ. అవును. ఎందుకంటే దానివల్ల నాకు గర్వం రాదు. నేనెప్పుడూ అంటాను, నా మనస్సాక్షికి నేను పాపం చేయనివాడినైతే చాలు. నాకంటూ దేవుడొకటిచ్చాడు. నాకు తెలిసి నేను పాపం చేయలేదు. కానీ దేవుడు ఆశించినంత పరిశుద్ధంగా నేను లేను. ఆయనంత పరిశుద్ధంగా నేను లేను. ఆయన ఆయన ఏమంటున్నారు? expectations నేను కి. పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అంటున్నారు. నేనింకా ఆ స్థాయికి రాలేదు. నేను దాన్ని అటెండ్ చెయ్యాలి అన్నది నా యొక్క టార్గెట్. కానీ మినిమమ్ అయినా నాకు తెలిసి నేను బాగానే ఉన్నాను అన్న థాట్ మనకి ఉండాలి. ఓకే. సో ఒక పెద్ద సేవకుడు చెప్తారు, బాగా అందంగా చెప్తారు. మ్మ్. రాకడ వస్తుంది, రాదు అదంతా రెండో విషయం. కానీ వస్తే నేను వెళ్తాను. కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నా యొక్క స్పిరిచ్యువల్ లైఫ్ గురించి నాకు బాగా తెలుసు. నేను కుదురుగా ఉన్నాను. నేను డబ్బుకి, కుటుంబానికి, అందరికీ అకౌంటబుల్ పర్ఫెక్ట్‌గా ఉన్నాను. ఆ కాన్ఫిడెన్స్ రావాలని చెప్తున్నాను. ఆ అష్యూరెన్స్ అది ఉంది అంటే నోవహుకు అది ఉంది. అంత పెద్ద సమస్యలో కూడా ఎవరూ కన్విన్స్ అవ్వలేదు లోపలికి రావడానికి. యానిమల్స్ అన్నీ వచ్చేసాయి. కానీ ప్రజలెవరు కూడా బట్ అంద సంథింగ్ టు సే చెప్పారయ్యా అనే ఆ ఒక కాన్ఫిడెన్స్. జలప్రళయం రానివ్వు. అవును. ఓడ రెడీగా ఉంది, నేను తప్పించుకుంటాను. క్లియర్‌గా ఉన్నారు. అయితే ఈ ఊహించని రోజు ఆయన్ని రానివ్వండి. రాత్రి కావచ్చు, పగలు ఎప్పుడొస్తే కావచ్చు. ఏంటి? ఎప్పుడొస్తే ఏంటి? నా చేతిలో వీసా ఉంది, నా చేతిలో టికెట్టు ఉంది. నేను గేట్‌లో పడుకునున్నాను. అనౌన్స్ చేసైనా సరే నన్ను తీసుకుని వెళ్తారు. అర్థమవుతుంది. లేదు ఆ, కొంతమందికి పొరపాటున నిద్రపోతూ ఆ అనౌన్స్‌మెంట్ వినకుండా మర్చిపోయానేమో అనే భయం ఉంటుంది కదా! లేదు, ఆ భయమే అలా రాదు. అంటారా? ఇది సోల్‌లో ఉంటుంది. రైట్. ఓకే. ఈ సోల్ లోపల ఉంటుందది. సరే. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ,
దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. 1 తెస్సలోనిక 4:16. దిగివచ్చినప్పుడు నా ఆత్మకు అది తెలుస్తుంది. సో అది వినడమే ట్యూనింగ్ అంటే. ట్యూనింగ్. నేను నిద్రపోయినా కూడా నా ఆత్మ అది వింటూ ఉంటుంది. మీరు గమనించండి, బాగా నిద్రపోతాం, అలారం మీకు వినిపిస్తుందా లేదా? అవును, తప్పకుండా. ఎలా? నేను మేలుకొని అలారం కోసం ఎదురు చూడలేదు కదా. లేదు. డీప్ స్లీప్లో ఉన్నా కూడా అలారం వినిపిస్తుంది. అలారమే వినిపించిందంటే పరలోకపు శబ్దం తప్పకుండా Right. వినిపిస్తుంది. మనం ఇంకా కొనసాగిద్దాం బ్రదర్ జగన్ గారు. మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. తర్వాత కాంటెక్స్ట్లో ఒక ఇల్లు, ముందుగా నేను తీసుకున్న కాంటెక్స్లో ఇద్దరిలో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు అని అనుకున్నాం. అలా మనం మాట్లాడుకున్నాం. దాన్ని మనం కంటిన్యూగా చూస్తే ఆ తర్వాతది ఒక ఇల్లు, ఒక దొంగ అని వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ కాంటెక్స్ట్ కూడా. క్రైస్ట్ కూడా ఒక దొంగతో లింక్ చేసి ఒక వివరణను ఇస్తున్నారు. చెప్పాలంటే ఇది చాలామంది దీని గురించి మాట్లాడుతుంటే విన్నాను. బట్ నా ప్రశ్న వేరు. బ్రేక్ తర్వాత ఆ ప్రశ్నని మిమ్మల్ని అడుగుతాను. మనం కొనసాగిద్దాం. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. బ్రదర్ జగన్ గారిని ఇంట్రెస్టింగ్ విషయాల్ని బ్రేక్కి ముందు అడిగాము. ఇందులో ఈ చాప్టర్లో మనం ఇంతకుముందు మాట్లాడిన విషయాలు వచ్చేసి ఇద్దరు గురించి. ఇద్దరిలో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు అని యేసు ప్రభువే సెలవిచ్చారు. ఇమ్మీడియట్గా ఆ తర్వాత మీరు చూస్తే గనుక ఒక ఇల్లు, ఆ ఇల్లు కాంటెక్స్లో ఒక దొంగ వస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతగా ఆ ఇంటి ఓనర్ జాగ్రత్తగా ఉంటాడు. సో ఆ విధంగా మీరు కూడా హుషారుగా జాగ్రత్తగా ఉండండి అనేలా కాంటెక్స్ట్, ఆయన ఎక్స్ప్లెనేషన్ అలా ఇచ్చారు. ఇప్పుడు ఇందులో చిన్న ప్రశ్న ఏంటంటే, ముందుగా వచ్చేసి ఫీల్డ్ గురించి మీరు చెప్పినట్టుగా ఆ సీక్వెన్స్ చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ ఒక ఇల్లు, ఆ ఇంటి యొక్క యజమాని వచ్చేసి దొంగ వస్తున్నాడు అని తెలిస్తే ఎంత జాగ్రత్తగా ఉంటాడు. సో ఆ విధంగా ఒక కాంటెక్స్ట్తో పాటు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఈ దొంగ అనేది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనంలో అక్కడున్న కాంటెక్స్ట్లో కూడా అక్కడ కూడా నేను ఒక దొంగ వలె వస్తాను అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఐ విల్ కమ్ యాజ్ ఎ థీఫ్ అని అంటున్నారు, దొంగ వలె కూడా కాదు. సో ఈ కాంటెక్స్ని మీరు ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటారు? దీనిలో దాగి ఉన్నటువంటి ఆ లోతైన సత్యాన్ని మాకు తెలియజేయండి. కొన్ని సందర్భాల్లో దేవుడు నెగటివ్ పారబుల్స్ని యూజ్ చేస్తారు. నెగటివ్ ప్యారబుల్. ఉదాహరణకి ఈ పులిసిన పిండి అనే దాన్ని చూస్తే ఒక నెగటివ్ విషయం అది. అంటే పరిసయ్యులను సూచిస్తుంది, అబద్ధ ప్రవక్తల్ని సూచిస్తుంది. బైబిల్కి సంబంధించినంత వరకు పరలోక రాజ్యం పులిసిన పిండికి సమానంగా ఉంది అంటున్నారు. ఎందుకు పులిసిన పిండికి సమానంగా ఉంది అని అడిగారంటే, ఆ అబద్ధ ఉపన్యాసం ఎంత వేగంగా వ్యాపిస్తుందో, ఆ అబద్ధ బోధ ఎలా ఒకరిని కరెక్ట్ చేస్తుందో, అలాగే హెవెన్లీ కింగ్డమ్ కూడా వేగంగా వ్యాపిస్తుంది. ఒక వ్యక్తిని ఈజీగా పట్టుకుంటుంది. చెప్పాలంటే బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ ఫాస్ట్ అంటారు. అవును, అదే విధంగా ఇది కూడా వెళ్తుంది అంటున్నారు. ఇప్పుడు ఓ దొంగ వేగంగా పరిగెడతాడు చూడండి, ఆ విధంగా పరిగెత్తమని ఒలింపిక్లో పరిగెత్తే వాడితో చెప్పాలి. ఓ ఎగ్జాంపుల్ అలా ఉందన్నమాట. ఎగ్జాంపుల్, ఆ వీడియోలో చూడు దొంగ ఎంత వేగంగా పరిగెత్తాడో, పోలీసులు కూడా పట్టుకోలేకపోయారు. ఆ దొంగ పరిగెత్తిన విధంగా నువ్వు పరిగెడితే తప్పకుండా గోల్డ్ మెడల్ని నువ్వు కొట్టొచ్చు. ఈ ఉదాహరణ అర్థమైందా మీకు? దీన్ని అక్కడ ఆయన యూజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన అదే చెప్పాలనుకుంటున్నారు. ఏ జాముకి దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతను మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనివ్వడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనిన గడియలో మనుష్య కుమారుడు వచ్చును అని మీరును సిద్ధముగా ఉండుడి అని యేసు ప్రభువు చెప్పారు. దాని అర్థం ఏంటంటే, ఈ సమయంలో వస్తాడు అని తెలిస్తే ఆ ఇంటి ఓనర్ ఏం చేస్తాడంటే హుషారుగా ఉండి దొంగను రాకుండా చూసుకుంటాడు. అవునా? అతను జాగ్రత్త పడతాడు. ఇందులో ఇంటి యజమాని అంటే ఎవరనుకుంటున్నారు మీరు? ఇన్ని రోజులు మీరే కదా ప్రశ్నలు వేస్తున్నారు. సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను. ఇంటి యజమాని ఎవరనుకుంటున్నారు యూజువల్గా? ఇంటి యజమాని అని ప్రాక్టికల్ గా అడిగారా, స్పిరిచువల్ గా అడిగారా? స్పిరిచువల్ గా. ఇంటి యజమాని ఎవరు అని అడుగుతున్నారు. అవునా? ఇంటి యజమాని అనేది ఈ యొక్క స్పిరిచువల్ యాంగిల్లో మీరు అడిగారంటే, ఇంటి యజమాని అనేది ఐ థింక్ ఇట్స్ బిలాంగ్స్ టు హూ వీఆర్ అని అనుకుంటున్నాను. కాంటెక్స్ట్ ఆఫ్ మనల్ని అంటున్నారు దేవుడు. ఇంటి యజమాని అనేవాడు ఎంత చురుగ్గా ఉండాలో అంత చురుగ్గా ఉండాలని చెప్తున్నారు కదా. సరే, మనమే ఇంటి యజమానులం. మరి ఆయన ఏం దొంగతనం చేస్తాడు? మనలో ఉన్న హృదయాన్ని, సోల్. యాక్చువల్గా ఏంటంటే, మీరింకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే విషయం అర్థమవుతుంది. మీరు వచ్చేసి ఆన్ ట్రాక్ లో ఉన్నానా? అవును. యాక్చువల్గా ఏంటి అని అడిగారంటే, చాలా మంది కాంటెక్స్ట్ ఎలా తీసుకుంటారంటే సాతానుగా తీసుకుంటారు. సాతాను చాలా కేర్ఫుల్ గా ఉండి మనల్ని వెళ్ళనివ్వకుండా పట్టుకుంటాడు. సో వాడికి తెలియకుండా యేసు దొంగలాగా వస్తారు
అని అనుకుని ఇలా నేను ఆలోచించలేదు. చాలా మంది అనుకుంటారు ఓహో! ఈ విధంగా. యాక్చువల్‌గా అది కరెక్ట్ కాదు. సాతాను వాడు ఆల్రెడీ ఓడిపోయిన వాడు. హ్మ్. ఈ సాతాను గురించి మనం రోజు మాట్లాడాలి. మాట్లాడితే బావుంటుంది. హ్మ్. ఈ సాతాన్ అనేవాడికి దేవుడిని అడ్డుకునేంత శక్తి వాడిలో లేదు. హ్మ్. ఎలాంటి శక్తి గాని, పవర్ గాని లేదు. ఇంకోటి కూడా తెలుసుకోవాలి. దేవుడు వచ్చేసి కింగు, వీడేమో సర్వెంటు. హ్మ్. అది కూడా శపించబడినవాడు. వీడికి దేవుణ్ణి అడ్డుకునే స్థాయిలో ఏం లేదంటారు? మరైతే శక్తి లేదు. అప్పుడు మనమే ఒక చిన్న విషయాన్ని ఇంత పెద్ద విషయంలాగా మనమే చూస్తున్నాం. బాగా చెప్పారు. అవును. చాలా మంది సాతానుగాడిని దేవునితో సమానంగా చూస్తారు. ఈక్వల్‌గా. అంటే ఒక హీరో విలన్ లాగా. అవును. బైబిల్‌లో ఎక్కడా అలా అలా ఉండదు. ఉండదు. ఇంకా చెప్పాలంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఫియర్ యొక్క మీనింగే ఇట్స్ ఫాల్స్ ఎవిడెన్స్ ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్ అంటే ఫియరే. అంటే దాదాపుగా ఏదైతే ఒక ఫాల్స్ ఉందో దాన్నే మనం రియల్‌గా భావించి ఒక మాయలోకి వెళ్ళిపోతున్నామా? భయము అంటేనే ఒక పాపమని ఆ. చెప్తోంది బైబిల్. పిరికివారు పరలోకానికి వెళ్లరు అని చెప్తోంది. కొంతమంది ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. అదేంటంటే స్పిరిచువల్‌గా మీరెప్పుడూ భయపడకూడదు. ఓకే. యాక్చువల్‌గా ఈ చోట్లో వీళ్ళు టెక్స్ట్ ఏం పెట్టారంటే, సాతానుగాడు వెళ్ళనివ్వడు, మనల్ని పట్టుకుంటాడు. అందువల్ల మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. నిజానికి ఇది అలాంటి కాంటెక్స్టే హ్మ్. కాదు. ఇది మీ ఇల్లు. ఈ ఓకే. దేహమే మీ ఇల్లు. పర్మనెంట్. ఈ ఇంటి లోపల మీ ఆత్మ నివసిస్తూ ఉంది. రైట్. మట్టైన దేహంలో అది జీవిస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తోందంటే, క్షయమైన ఈ దేహాన్ని వదిలిపెట్టి అక్షయమైన దాన్ని ధరించుకుంటుంది. ఓకే. ఈ మట్టిని విడిచిపెట్టి దేవుడు ఏర్పాటు చేసిన వేరే ప్రదేశానికి వెళ్లి ఉండబోతోంది. ఎటర్నల్. ఎటర్నల్‌కి వెళ్తుంది. ఈ సోల్‌ని ఆయన తీసుకువెళ్ళబోతున్నారు. ఈ సోల్‌ని తీసుకుని వెళ్ళేటప్పుడు మీ యొక్క శరీరాన్ని కోల్పోతే, మీరు శరీరంలో యాక్టివ్‌గా ఉన్నారంటే, అంటే లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి లోకంలో ఉన్నాయని 1వ యోహాను చెప్తోంది. మీరు వాటిలో ఉన్నారు అంటే ఇది మిమ్మల్ని పోనివ్వదు, పట్టుకుంటుంది ఆత్మని. ఓహో! ఇక్కడే ఉండయ్యా. ఈ ఇంటి యజమాని పడిపోతే చాలా కష్టమవుతుంది. మీ ఆత్మని అది పట్టుకుంటుంది. మీ చేత పాపాలను చేయించి మిమ్మల్ని క్లోజ్ చేస్తుంది. ఒక బానిసలాగా. ఆ! మీరు దీన్ని క్లోజ్ చెయ్యాలి. అది ఈ శరీరానికి తెలియకుండా. దేహాన్ని సిలువ వెయ్యాలి. ఆయన దొంగలాగా దీన్ని తీసుకెళ్ళిపోతారు. ఊహించని రోజున వస్తారు. సో దట్స్ వై హి సేస్ రెవల్యూషన్‌లో ఐ కమ్ యాస్ ఎ థీఫ్. ఎందుకు దొంగలా వచ్చి తీసుకువెళ్తారు? దొంగ ఎలా అయితే ఆ ఇంటి యజమానికి తెలియకుండా ఇంట్లో వస్తువులు ఎలా తీసుకువెళ్తాడో. కొందరైతే జనాలున్నప్పుడే దొంగతనం చేస్తారు. అవునవును. అది కూడా మీరా రెవల్యూషన్ 16, 15 ఉన్నాయి కదా! యాక్చువల్‌గా అక్కడొక వాక్యం ఉంది కదా! నేను దొంగ వలె వచ్చుచున్నాను అని. ఆ వాక్యం ఉంది కదా! యాక్చువల్‌గా ప్లక్ లైఫ్ ఎ థీఫ్ అనుంటుంది. బిహోల్డ్ ఐ యామ్ కమింగ్ యాస్ ఎ థీఫ్. బ్లెస్డ్ ఈస్ హి హూ వాచెస్ అండ్ కీప్స్ హిస్ గార్మెంట్స్. బ్లెస్డ్ హి వాక్ నెకెడ్ అండ్ దే సీ హిస్ షేమ్ అని రాసుంది. సో ఇది ఒక డిఫరెంట్‌గా ఐ యామ్ కమింగ్ లైక్ ఎ థీఫ్ అని అంటున్నారాయన. క్లియర్‌గా. ఇప్పుడు ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమోనని మెలకువగా నుండి తన వస్త్రమును కాపాడుకునివాడు స్పిరిచువల్‌గా ధన్యుడు. చెప్తున్నారు. లోపల మెలకువగా ఉండాలి, బయటిదేమో నిద్రపోవాలి. శరీరము సిలువ వెయ్యబడాలి. ఈ శరీరానికి తెలియకుండానే దీన్ని తీసుకువెళ్తాడు. ఆ తర్వాతే ఈ శరీరము మాయమైపోతుంది. ఒక అద్భుతమైన విషయం అది. లోతైన విషయాలవి. చాలా డీప్. యాక్చువల్‌గా మనం దాన్ని చాలా క్యాషువల్‌గా సాతాను అన్నాం. ఆయనెప్పుడు సాతాన్ని ఓడించాడు. వాడు తననెప్పుడో చితగ్గొట్టారు అవును. కదా! నేనెప్పుడు చెప్తుంటాను, మొత్తం 3 కేటగిరీ ప్రజలున్నారు. హ్మ్. మీరు దారిలో వెళ్తుంటే ఒక దెబ్బ తగిలిన పాముందనుకోండి. హ్మ్. కొందరేమో పాము అని పరిగెడతారు. ఓకే. పామని చెప్పేసి పారిపోతారు. పరిగెడతారు, అసలు దగ్గరికే వెళ్లరు పాము అని. ఇంకొంతమంది దగ్గరికి వెళ్లి చూసి తలకి బాగా దెబ్బ తగిలిందా అని చూస్తూ ఉంటారు. ఓకే. మరికొంతమంది ఏం చేస్తారంటే ఇంకో రాయి తీసుకువెళ్లి దాని తల మీద వేసి చంపేస్తారు. ఈ 3 రకాల విశ్వాసుల్లో మీరు ఎవరైనా సరే కావచ్చు. ఓకే. సాతానును చూసి భయపడి పరిగెత్తే విశ్వాసులు కూడా కావచ్చు. హ్మ్. వాడి పని వాడు చేసుకుంటాడు, మనకేంట్లే అనుకునే వాళ్ళు ఉన్నారు. వాడిని జయించే విశ్వాసులు ఉన్నారు. సో ఇప్పుడు దేవుడు మనల్ని జయించేవారిగా చూడాలనుకుంటున్నారు, అవునా? జయించేవారిని ఆయనే అంటున్నారు కదా! మీరు వాడిని జయిస్తారు. నా నామములో మీరు దెయ్యాల్ని తరుముతారు అంటున్నారు. దానికి కావాల్సిన కీస్ కూడా ఇచ్చారు. అవును. సొల్యూషన్ కూడా అయితే ఇచ్చారు. ఈ ప్లేస్‌లో చెప్పేది సాతాను గురించి కాదు. ఈ ప్లేస్‌లో చెప్పేది మన సోల్ గురించి. సోల్ అండ్ బాడీ. ఓకే. దీని లోపల ఉంది అది. హ్మ్. ఈ సోలే ఇంపార్టెంట్. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. హ్మ్. ఆత్మ దేవుడిచ్చిన దీపం. అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక మిగిలి ఉన్న ఈ సోల్ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. చాలా క్లియర్‌గా చెప్పారు. చివరిగా ఒక 2 మినిట్సే మనకుంది జగన్ గారు. ఇప్పుడు మీరు క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్‌కి వచ్చేశారు. నా యొక్క సోల్‌ని నేను కాపాడుకోవాలి. సరే ఇప్పుడు మనం వచ్చేసి ఈరోజు ఇవన్నీ తింటే ఆరోగ్యంగా ఉంటామని అనుకుంటున్నాము. అదంతా ఒకవైపు. బట్ అదేదైనా మట్టిలో కలిసిపోవాల్సిందే. నా యొక్క ఆత్మని నేను కాపాడుకోవాలి.
నేను యథార్థంగా ప్రయత్నం చేస్తాను సార్. నేను సిన్సియర్‌గా ట్రై చేస్తాను, కష్టపడతాను, ట్రై చేస్తాను అని అనుకునే వారికి మీరేం చెప్తారు? మనము ఏ విధంగా ఈ శరీరము చనిపోకూడదు అని చెప్పేసి ఒక్కోదానికి సెపరేట్‌గా ఏం చేస్తున్నాం? అది వాటికి కావాల్సినటువంటి అన్నీ చేస్తాం. జుట్టుకి షాంపూ పెడతాం. అవును. ఫేస్‌కి ఫేషియల్ హ్మ్. ఒక్కోదానికి ఒక్కోటి పెడుతూ ఉన్నాం కదా! హ్మ్. అదే విధంగా ఈ ఆత్మకు కూడా కొన్ని ఉన్నాయి. నిజం. వాటిలో చాలా ముఖ్యమైంది మీ ఆత్మ దేవుని వైపు చూస్తూ ఉండాలి. బేసిక్. బేసిక్. దేవుని గురించిన ఒక ఆలోచన, దేవుణ్ణి స్తుతించడం, ఆయన్ని ఆరాధించడం, పాట పాడడం, వాక్యం చదవడం, ఏదైనా కానివ్వండి దేవుని ఆలోచన ఉండాలి. హెవెన్లీ హెవెన్లీ థాట్స్. థాట్స్ అనేవి ఉండాలి. కొంతమందిని చూశారంటే పాడుతూనే ఉంటారు. మనం వినలేము, కానీ పరలోకం వింటుంది. పాడుకుంటూనే ఉంటారు. హ్మ్. వాళ్ళు దేవునితో కనెక్షన్‌లో ఉంటూనే ఉంటారు. ఓకే. అవును, ఆ డివైన్ కనెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. రెండవది దీనికొక ఫిజికల్ ఎక్సర్సైజ్. హ్మ్. మనం చేస్తూ ఉంటాం కదా మన దేహం బలంగా ఉండడానికి. స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ప్రేయర్ అండ్ ద బైబిల్ రీడింగ్. ప్రేయర్ అండ్ ద బైబిల్ రీడింగ్. బైబిల్ రీడింగ్ కన్నా బైబిల్ మెడిటేషన్ మెడిటేషన్. చాలా సో ముఖ్యం. రీడింగ్ వేరు, మెడిటేషన్ వేరు. అవును, తప్పకుండా. ఇప్పుడు మనం చాలా మందిని గమనించామంటే దేవుడి నుంచి దూరంగా వెళ్లేవారిలో ఈ రెండూ ఆగిపోయి చాలా కాలం అయి ఉంటుంది. నిజం. వాళ్ళకే తెలీదు. బట్ దే ఆర్ బిజీ విత్ దేర్ వర్క్. చాలా బిజీగా ఉంటారు వాళ్ళు. అవును, స్పిరిచువల్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు. హ్మ్. డైలీ స్పిరిచువల్ వర్కే చేస్తుంటారు. మేబీ మినిస్ట్రీగా కూడా ఉంటూ ఉంటారు. ప్రేయర్, బైబిల్ రీడింగ్ వాళ్ళకు ఉండవు. హ్మ్. ఒకరోజు ఆ బండి ఆగిపోతుంది. ఫ్యూయల్ లేక చివరికి రిజర్వ్లో నడుస్తుంది. ఆగిపోతుంది. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్. దేవునితో సంచరించాలి. ఇదే మీరు బైబిల్ చదవండి. నోహు దేవునితో నడిచాడు. అవును. హనోకు దేవునితో నడిచాడు. అవును. దావీదు ఎప్పుడూ కూడా దేవుణ్ణే ముందుంచుకున్నాడు. హ్మ్. యేసుక్రీస్తు నేను తండ్రి ఒక్కరే అన్న విధంగా, హ్మ్. ఎవరిని చూసినా దేవుడే అన్న ఐక్యత, ఆ కనెక్షన్. కనెక్షన్ అది కరెక్ట్‌గా ఉంది అంటే తప్పకుండా మనం అక్కడికి వెళ్తాం. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రేక్షకులకి మనం తీసుకున్న టాపిక్కే చాలా ఆసక్తికరమైంది. ఎందుకు ఈ సోల్ ఇంత ముఖ్యమని మీరు మాట్లాడారు. ఈ సోల్ యొక్క ఎటర్నల్ వాల్యూ గురించి మాట్లాడారు. బ్రదర్, నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మన ప్రేక్షకులందరూ ఆ ఎటర్నల్ వాల్యూస్లోకి వెళ్ళాలి. నంబర్ 1. నంబర్ 2, ఆ స్ట్రగుల్ ఉంది చూశారు కదా. నేను ఎత్తబడతానా, విడిచిపెట్టబడతానా? వెదర్ విల్ ఐ బి దేర్ ఆర్ విల్ ఐ బి టేకెన్? ఈ క్వశ్చన్కి ఒక క్లారిటీ రావాలి. నంబర్ 3, యేసు ప్రభువు దొంగలాగా వస్తారు అనే ఆస్పెక్ట్. ఎందుకు ఆయన ఈ మాట మాట్లాడారు అనే దానికి మీరు వివరణ ఇచ్చారు. ఆయన ఎప్పుడొచ్చినా కూడా నేను రెడీ. దానికోసం ప్రార్థించాలి. ఈ మూడింటి కోసం షార్ట్గా ఇఫ్ యూ కెన్ లీడ్ us ఇన్ ఏ ప్రేయర్ ఇట్ విల్ బి గుడ్. సరే, మనం ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల మా ప్రభువా, ఈ అద్భుతమైన సమయమును బట్టి, ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాంను చూస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మీకు స్తోత్రము. తండ్రి, మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రము. ప్రభువా, విశేషముగా మీరు మాకు అనుగ్రహించిన జీవాత్మను బట్టి మీకు స్తోత్రములు. దాన్ని తీసుకుని వెళ్ళే జీవాధిపతి మీరే ప్రభువా. మా ప్రాణప్రియుడు మీరేనయ్యా. త్వరలో మీరు రానయ్యున్నారు నాయనా. మా ప్రజలందరూ ప్రతిరోజు వారి ఆత్మలో మిమ్మల్ని ప్రేమించేవారిగాను, మిమ్మల్ని వెతికేవారిగాను, ఇంకా మీకోసం బ్రతికేవారిలాగా ఉండడానికి మీ కృపనివ్వండి. తండ్రి ప్రభువా, మీరు ఊహించని రోజు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనే గుంపులో రాత్రో పగలో మధ్యాహ్నమో అది ఏ వేళైనా సరే, ఏ క్షణంలో మీరొచ్చినా మిమ్మల్ని ఎదుర్కొనే గుంపులో నేను కనిపించాలి ప్రభువా. యథార్థంగా పరిశుద్ధంగా జీవించాలి అని అనుకుని కూడా ప్రభువా, బలహీనతల వల్ల ఇంకను వారి ఆ జన్మ స్వభావాన్ని బట్టి, వారి పూర్వీకుల స్వభావాన్ని బట్టి పడిపోయే వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయనా. ఒక గొప్ప విడుదలను మీరు కలుగజేయండి ప్రభువా. ఎవరెవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో, ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరిలో కూడా ఈరోజు ఈ క్షణంలో మీరు విడుదల కలిగించమని ప్రభువా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీరు విడిపిస్తే మేము నిజంగా విడుదల పొందుతాం నాయనా. మా ఆత్మ ఎల్లప్పుడూ మీకోసం నాయనా ఎదురు చూస్తూ ఉండాలి. మహిమగల మీ హస్తాలకు అప్పగించుకొనుచున్నాము. మీరు మాత్రమే మహిమ పొందుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. ఆమెన్.